పిఠాపురంలో గంగపుత్రుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గం పరిధిలోని మూలాపేట వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతుందని, ఓఎన్జీసీ కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. సముద్రపు ఒడ్డు జీవనాధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. అయితే సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాలని కోరుతూ మత్స్యకారులు నేడు పిఠాపురం నియోజకవర్గంలోని మూలపేటలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ నిర్వహించారు. అయితే నిన్న కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ రింగ్ రోడ్ సెంటర్లో ధర్నా చేశారు. దివీస్ అరవింద ఫార్మా పరిశ్రమలు, రొయ్యలు, హెచ్చరీస్ పరిశ్రమల కలుషిత జలాలను సముద్రంలోకి నేరుగా వదిలేయడంతో మత్స్య సంపద అంతరించిపోతుందని, దీనివల్ల చేపల వేట సాగక తమ జీవనోపాధి ప్రశ్నార్థకరంగా మారిందని వాపోయారు. తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టడం లేదని, కాలుష్యం పైన తమ పరిస్థితి పైన అధికారులకు పలు దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని చెప్పి గుర్తు చేశారు. అయితే హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు వాళ్ళంతా. మూలాపేట, ఉప్పాడ చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. తీర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల నుంచి మత్స్యకారులు వచ్చి ఏకతాటిపై ఉప్పాడ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. ప్రధాన సెంటర్లో ఉన్న భవనాలు ఎక్కి నిరసన తెలిపారు. ఒక్కో కుటుంబానికి 1.50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు వాళ్ళంతా. మత్స్యకారుల వేట తప్పే వరకు మత్స్యకారులకి ఆ వేట తప్ప వేరే పని ఏమి రాదు, తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పేశారు. సముద్రం కలుషితం అయితే మత్స్యకారుల ఆరోగ్యం, వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితం అవుతాయని, పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితం అవుతూ ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత పర్యావరణ శాఖది. అయితే దీనికి పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకి ఆటంకం కలిగిస్తే వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, EIA నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండటం అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై తక్షణమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఆయన మత్స్యకారుల ఆవేదనకి, ధర్నాకి సంబంధించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఆ లెటర్కి సంబంధించి ఆయన లెటర్లో అసలు ఏం రాశారంటే, ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేస్తాము. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని గుర్తించాము. మేము ఫార్మాస్యూటికల్ అలాగే పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళనలు, వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నేను శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నాను. అయితే వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తాను. మీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించాను. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు,
ఫిషరీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. అయితే ఇందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించాము. సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధులు మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పైన కూడా ఈ కమిటీ దృష్టి పెడుతుంది. నష్టపరిహారం అందింపు గురించి ఈ కమిటీ చర్చిస్తోంది. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి అమలు చేయదగిన సిఫార్సుతో కూడిన నివేదికను సిద్ధం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించడం అయింది. మరణించిన 18 మంది మత్స్యకారులకి సంబంధించిన వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు, ఈ అంశాలపై అధికారులతో చర్చించాను. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను. అలాగే దీంతో పాటు మచిలీపట్నం, మంత్రవేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశాను. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాను. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేను స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చుని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానని చెప్పి వాళ్ళు దేని గురించి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్నారో, ఎంతెంత ఇబ్బందులు పడుతున్నారో అవన్నింటి గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసని, నాకు వీటన్నింటి మీద అవగాహన ఉంది, నేను ఇవన్నీ గమనిస్తూ ఉన్నాను, ఇవన్నీ నా దృష్టికి వచ్చాయి, ఇవన్నీ కూడా నేను పరిష్కరిస్తాను, పరిష్కరించే మార్గం కోసం నేను ఒక కమిటీని వేశాను, ఈలోపు శాసనసభ సమావేశాలు అయిపోయిన వెంటనే నేను వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పి చాలా క్లియర్గా ఏదైతే మనకి ఒక లెటర్ విడుదల చేశారో ఆ లెటర్లో ఉప్పాడ మత్స్యకారుల సమస్యల గురించి చాలా క్లియర్గా రాసుకుని వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ లెటర్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఆయన వెళ్ళలేని పరిస్థితి కాబట్టి సో సమావేశాలు అయిపోయిన వెంటనే నేను వచ్చి కలుస్తాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.